ముందుగా ఈరోజు ఈ కేంద్ర కార్యాలయంలో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చి దీన్ని మనం ఎప్పుడు పేపర్లో చూస్తాం, సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. అట్లాంటిది ఈరోజు ఈ పెద్దలందరితో మరి ముఖ్యంగా ఈరోజు మూడు రాజధానుల బిల్లుని అడ్డగించి ఈరోజు మనకు అమరావతికి తెప్పించడంలో తన వంతు కీలక పాత్ర పోషించిన షరీఫ్ గారి పక్కన కూర్చొని షరీఫ్ గారిని చూస్తూ ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నందుకు మొదటగా మనందరం సంతోషపడాలి. రెండవది, భారతదేశ చరిత్రలో మాకు రాష్ట్రం కావాలి అనుకున్న ప్రతి రాష్ట్రవాసులకి కూడా రాజధాని లేకుండా రాష్ట్రం కావాలి అని అడిగిన ప్రతి వ్యక్తికి, ప్రతి రాష్ట్రవాసులకి కూడా రాజధాని లేకుండా పంపించారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర వేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ వాళ్ళు రాష్ట్రం కావాలి అన్నారు, ఆంధ్ర వాళ్ళు ఉమ్మడి రాష్ట్రం ఉండాలి అన్నారు. కానీ ఆనాటి ప్రభుత్వం తెలంగాణకు హైదరాబాద్ని ఇచ్చివేసి కలిసి ఉండాలి అని అన్న మన ఆంధ్రులకి అన్యాయం చేశారు. అంటే మొదటి నుంచి మనకు అన్యాయం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షోభం వచ్చిన ప్రతిసారి ప్రజలు ఎవరి వైపు చూశారు, ఏ నాయకుడి వైపు చూశారంటే చంద్రబాబు నాయుడు గారి వైపే చూశారు. అందుకే 2014లో రాష్ట్ర విభజన సమయంలో మరలా రాష్ట్ర ప్రజలు ఎవరి వైపు చూశారంటే ఆ విజనున్న, ఆ సమర్థవంతుడైన బాబు గారి వైపే చూశారు. బాబు గారు 2014లో నవ్యాంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్ర రాజధాని ఎక్కడుండాలి అని ప్రశ్నిస్తే రాష్ట్ర రాజధాని అనేది మన ఆంధ్రప్రదేశ్లో 3 ప్రాంతాలు ఉన్నాయి. అటు రాయలసీమ, ఇటు దక్షిణాంధ్ర, అటు ఉత్తరాంధ్ర. ఈ 3 ప్రాంతాలకి సమ ప్రదేశంలో ఎప్పుడైనా రాజధాని ఉండాలి అనే ఉద్దేశంతో కొన్ని వేల సంవత్సరాలు చరిత్ర కలిగిన ఆంధ్ర శాతవాహనుల కాలం నుంచి ఉన్న అమరావతి పేరు వచ్చేలా, అమరావతి ప్రాంతానికి ప్రాశస్త్యత మరొక్కసారి పెరిగేలా ఆయన ఎంతో ఆలోచించి వ్యక్తిగత అభిప్రాయాలకు ఎటు చోటు ఇవ్వకుండా అమరావతి అనే పేరుతో ఆయన అమరావతి రాజధానిని ఆయన ఒక్కరే ప్రతిపాదించడం కాదు, ఒక కమిటీని వేసి ఆ కమిటీ సూచన మేరకు అమరావతిని ప్రతిపాదించారు. ఈ అమరావతిని ప్రతిపాదించినప్పుడు నాటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తి ఎస్ అమరావతిని మేము ఆమోదిస్తున్నామని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కానీ దురదృష్టం కొద్దీ ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత ఈ అమరావతిని 3 ముక్కలాట అని చెప్పి 3 రాజధానులు అని చెప్పి ప్రజల్లో మోసగించాడు. అంటే 2 సార్లు మాట తప్పాడు. మరలా ఈరోజు మాట తప్పి పిచ్చి పిచ్చి కారుకోతలకు వస్తున్నాడు. రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. మతి భ్రమించి మాట్లాడుతున్నారా అనే విషయాన్ని విద్యావంతులు కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ నాయకులు ట్రోల్ చేయడం పెద్ద గొప్ప ఏం కాదండి. ఎందుకంటే మన నాయకుడు మన రాజధాని అన్నట్టు కూడా మనకు ఫీలింగ్ ఉండొచ్చు. బట్ ఈరోజు తటస్థ వ్యక్తి, ఓ విద్యావంతుడు కూడా వీళ్ళకి ఏమైనా పిచ్చి పట్టిందా అని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారంటే ఇక వాళ్ళ గురించి ఏం మాట్లాడుతాం. ఇక చివరిగా నేను చెప్పొచ్చేది ఒకటే, ఆ రోజు 2015లో నరేంద్ర మోడీ గారు భారతదేశ వ్యాప్తంగా ఉన్న పవిత్ర నదీ జలాలన్నింటినీ తీసుకొచ్చి ఆ రోజు మనకి శంకుస్థాపన రోజు ఆ రోజు తీసుకొచ్చి ఇచ్చారు. మనందరికీ గుర్తుందే. అలాంటి అమరావతి నిర్మాణం ప్రారంభమైన తరువాత ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చి దీన్ని పక్కన పెట్టి నాశనం చేసింది. 5 సంవత్సరాలు అమరావతి రైతులు, అమరావతి ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారనేది మనందరికీ తెలుసు. ఇప్పుడే అశోక్ బాబు గారు కూడా చెప్పారు. అయినప్పటికీ వీటన్నిటినీ అధిగమించి ఈరోజు ఓ ప్రత్యేక అసెంబ్లీ ఆమోదించి, లోక్సభ ఆమోదించి, వెంటనే రాజ్యసభ ఆమోదించి ఇంకొక 2-3 రోజుల్లో మనకి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కూడా బయటకు వస్తే, అఫీషియల్గా గెజెట్ కూడా కానీ వస్తే ఆంధ్రులందరూ గర్వపడేలా. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ప్రతి వ్యక్తికి కూడా నీ రాజధాని ఏది అంటే ప్రతి రాష్ట్ర ప్రజలకి ఒక రాజధాని ఉండేది. దురదృష్టం కొద్దీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి చివరికి పరీక్ష రాసుకునే విద్యార్థికి నీ రాజధాని అంటే ఏది అంటే ఆన్సర్ కూడా చెప్పలేని దుస్థితిలో ఉండేది. ఇకపై రాబోయే రోజుల్లో ఒక హైదరాబాద్లా, ఒక చెన్నైలా, ఒక బెంగళూరులా, ఒక తిరువనంతపురంలా
అమరావతి. అమరావతి అంటే సాధారణమైన పేరు కాదది. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన అమరావతి మా రాజధానిని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అదృష్టం కొద్దీ విజనరీ నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కాబట్టి నా అంచనా ప్రకారం ఒక 20 నుంచి 30 సంవత్సరాలలో భారతదేశం గర్వించే స్థాయికి ఈ అమరావతి రాజధాని వెళ్తుందని మరొకసారి మీకు తెలియజేస్తూ ఈ గౌరవప్రదమైన సభలో మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.